తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల నిర్లక్ష్యంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలిపిరి జూ పార్క్ రోడ్లో స్వామివారి చిత్రపటాలు, చెత్త కుప్పలు, మలమూత్రాల మధ్య పడి ఉన్నాయని మండిపడ్డారు. టీటీడీని పరిరక్షిస్తున్నామని గొప్పలు చెప్తున్న బోర్డు అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో కిలోమీటర్ల పరిధిలో వందలాది చిత్రపటాలు చెత్తలో పడివేయడం దేనికి సంకేతమని భూమన క్వశ్చన్ చేశారు. ఈ నిర్లక్ష్యానికి కారణం విజిలెన్స్ అధికారుల నాయన ఘటనకు ఈవో, చైర్మన్ సహా సీఎం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం కాపాడతామని పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రక్షాళనలు చేస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ స్థలాల్లో స్వామివారి చిత్రపటాలు డస్ట్బిన్ల పడేసి చోద్యం చూస్తున్నారని, దీనిపై వివరణ ఇవ్వాలన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. దివ్య స్థలం వెంకటేశ్వర స్వామి నిలయం, స్వామివారి అధినాయకుడిగా 7 లోకాలను పరిపాలిస్తున్నటువంటి క్షేత్రం. ఆ క్షేత్రంలో స్వామివారి స్థలాలలో అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని పరిరక్షిస్తున్నా అని నిరంతరము అబద్ధాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారి పాలనలో అలిపిరి దగ్గర నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ల ప్రాంతమంతా, ఈ చుట్టుపక్కలంతా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్థలాలే. ఈ స్థలాలలో చాలా పవిత్రంగా ఉంచాల్సినటువంటి టీటీడీ స్థలాలను పవిత్రంగా ఉంచాల్సినటువంటి టీటీడీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీనికి బాధ్యత చంద్రబాబు గారే వహించాలి. కొన్ని వందల వేల స్వామివారి ఫోటోలన్నీ కూడా అత్యంత నిర్లక్ష్యంగా చెత్త కుప్పలలో మలమూత్రాదుల మధ్యన పడేసినారు. ఇది టీటీడీ పడేసిందని నేను చెప్పను. ఎవరు పాడేసినా టీటీడీ విజిలెన్స్ వెనువెంటనే అప్రమత్తం అవ్వాల్సినటువంటి విషయాన్ని మర్చిపోయి